డీబీఎఫ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సభకు శంకర్ గారు అధ్యక్షత వహిస్తున్నారు. అదేవిధంగా ఫౌండరు ఈ డీబీఎఫ్ యొక్క వ్యవస్థాపకులు కురి వినయ్ కుమార్ గారు. అదేవిధంగా ఒక చారిత్రక సందర్భంలో జాన్ వెస్లీ గారు. ఎందుకంటే ఇవాళ దేశమంతా ఒక పోలరైజేషన్ జరుగుతుంది. మతతత్వానికి మతతత్వ వ్యతిరేకమైన శక్తులకు రెండే వర్గాలుగా కనబడుతుంది. అటువంటి సందర్భంలో ఒక చారిత్రక సందర్భంలో జాన్ వెస్లీ గారు సిపిఎం పార్టీకి నాయకత్వం వహించడం అనేది నిజానికి శుభసూచకము. భవిష్యత్తులో తెలంగాణలో కలిసి ఉద్యమాలు చేయడానికి, అంటే ఈ శక్తులతో, లౌకిక శక్తులతో కలిసి పనిచేయడానికి, అదేవిధంగా డీబీఎఫ్ లాంటి సంస్థలు కానీ ఇంకా మిగతా రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఇటువైపు ఉన్నటువంటి పార్టీలు వాటన్నిటితో కలిసి పనిచేయడానికి ఇది ఒక సందర్భం అని భావిస్తున్నాను. అదేవిధంగా సిపిఎం నాయకులు రాములు గారు, ఇంకా చాలామంది మిత్రులు ఉన్నారు వేదికలో. సరే, రెండే విషయాలు చెప్పదలుచుకున్నాను. అంటే జరుగుతున్న చర్చ ఏంటంటే, ఇప్పటి వరకు 70 సంవత్సరాల రాజ్యాంగంలో ఉద్యోగాలు అడగడము లేదా స్కూళ్ళు కాలేజీల్లో రిజర్వేషన్ల గురించి, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల గురించి మాట్లాడుతారు. ఇదే ప్రభుత్వాలు ఇవాళ ఒక 30% ఇదే ప్రభుత్వ సంస్థల్లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇస్తున్నారు. ఏజెన్సీలు ఉన్నాయి. మనం ప్రైవేట్ ఉద్యోగాల గురించేమో మనమే ఇంకా ఈ డిమాండ్ పెట్టాలా వద్దా అనే సంశయంలో ఉన్నాం. మనం ఒక క్లారిటీ లేదు. కానీ ప్రభుత్వ ఉద్యోగాలు అంటే వేరే రకంగా అందులో చేరుతున్నారు. అక్కడ రిజర్వేషన్ లేదు. నేను ఆ రిజర్వేషన్ అయినా మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ రంగంలోనే 30-40% ఇవాళ అన్నీ కూడా కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఉన్నాయి. ఇవాళ స్కూళ్ళు కాలేజీల నుంచి మొదలు పెడితే సెక్రటేరియటే ఉంది. అసలు భయంకరంగా సెక్రటేరియట్లో పోతే మీరు 100 మంది పనిచేస్తున్నారు. కానీ అక్కడ కూడా మనకు అంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇదొక ప్రధాన సమస్య ఉంది. సరే, ఎంతసేపు ఉద్యోగాల వరకైనా ఇప్పుడు డాక్టర్లు అవుతున్నారు, సీట్లు వస్తున్నాయి. డాక్టర్లు అయినాక హాస్పిటల్ ఎవరు పెట్టాలా? హాస్పిటల్కి ఏమి ఇస్తున్నారు? అంటే ఇవాళ ఈ సంపద ప్రధానంగా ఏదైతే భూమి ప్రశ్న ఉందో, సరే సాయుధ పోరాటం సమయానికి ఉన్నటువంటి పరిస్థితి వేరు. ఈరోజు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. నిజానికి నేనేమంటున్నాను, డీబీఎఫ్ తరఫున ఒక 4 గ్రామాల్లో చేసి ఉంటారు ఇంతకుముందు వారు. కానీ ఇప్పుడైనా మళ్ళీ ఒకసారి మనం ఒక మాట్లాడడానికి సప్లాన్లో విషయాల్లో చాలా జరిగినాయి. కానీ ఇప్పుడు మనం ఈ సమకాలీన సమాజంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక 4 గ్రామాలు అధ్యయనం చేసి ల్యాండ్ ఎవరి దగ్గర ఉంది, మనం ఎంత డిమాండ్ చేయాలి, మనం ల్యాండ్లో కూడా భాగం అడగకపోతే ఎంతసేపు ఉద్యోగాలు, కూలీలు, జీతాలు, నెల జీతం తీసుకునేటువంటి పరిస్థితే తప్ప ఈ భవిష్యత్తులో కాంట్రాక్టులు, ఇవాళ ఇరిగేషన్ కాంట్రాక్టులు 1,00,000 కోట్ల కాంట్రాక్టులు పోతుంటే ఈ కాంట్రాక్టులలో ఎవరికి ఉన్నాయి అసలు? అందులో కూడా వాటా ఏంది? సబ్ కాంట్రాక్టులను ఇస్తారా? ఎంత ఇస్తారు? అంటే వీటిని కూడా మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఎంతసేపు ప్రైవేటు విద్యా సంస్థలు ఉన్నాయి. విద్యా సంస్థలు సీట్లు కాదు అడగాల్సింది, విద్యా సంస్థలు పెట్టుకునేటువంటి శక్తి మనకి ఇవ్వాలి. మెడికల్ షాపులు, ఫార్మసీ ఇండస్ట్రీలు పెట్టుకునే దాంట్లో అందులో కూడా షేర్ కావాలి, ఇండస్ట్రీలో షేర్ కావాలి. ఎంతసేపు మాకు ఉచితంగా వైద్యం ఇస్తారా, 1000 రూపాయల పెన్షన్ కాదు, అడుక్కునే దాని నుంచి మనం భాగస్వామ్యం అడిగే. ఇవాళ రాహుల్ గాంధీ కూడా మాట్లాడుతున్నాడు షేర్ కావాలనే విషయం. కాబట్టి అటువంటి ప్రశ్నలు మనం వేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.